తేజ సజ్జా గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ మిరాయ్. అయితే తేజ సజ్జా గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో తేజ సజ్జా గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే తేజ సజ్జా గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు తేజ సజ్జా గారు. చూడాలి తేజ సజ్జా గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తేజ సజ్జా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మిరాయ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు తేజ సజ్జా గారు. చూడాలి తేజ సజ్జా గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీలో మంచు మనోజ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మంచు మనోజ్ గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భైరవం. అయితే ఈ భైరవం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ భైరవం మూవీతో మంచు మనోజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మంచు మనోజ్ గారు భైరవం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు మంచు మనోజ్ గారు. చూడాలి మంచు మనోజ్ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే మంచు మనోజ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మిరాయ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మంచు మనోజ్ గారు. చూడాలి మంచు మనోజ్ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రితికా నాయక్ గారు. అయితే రితికా నాయక్ గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హాయ్ నాన్న. అయితే హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హాయ్ నాన్న మూవీతో రితికా నాయక్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రితికా నాయక్ గారు ఈ హాయ్ నాన్న మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రితికా నాయక్ గారు. చూడాలి రితికా నాయక్ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రితికా నాయక్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మిరాయ్ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ మిరాయ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రితికా నాయక్ గారు. చూడాలి మిరాయ్ మూవీ రిలీజ్ తర్వాత రితికా నాయక్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు కార్తిక్ ఘట్టమనేని గారు. అయితే కార్తిక్ ఘట్టమనేని గారు ఈ మిరాయ్ మూవీకి ముందు ఒక్క మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఈ మిరాయ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు కార్తిక్ ఘట్టమనేని గారు. చూడాలి కార్తిక్ ఘట్టమనేని గారికి ఈ మిరాయ్ మూవీతో తన ఫస్ట్ మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు. అయితే గౌరహరి గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ హనుమాన్ మూవీతో గౌరహరి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే గౌరహరి గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు గౌరహరి గారు. చూడాలి గౌరహరి గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ గారు. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ జాట్. అయితే ఈ జాట్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ జాట్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ జాట్ మూవీతో టీజీ విశ్వప్రసాద్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు ఈ జాట్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీని ప్రొడ్యూస్
చేస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ గారు. చూడాలి టీజీ విశ్వప్రసాద్ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మిరాయ్ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. చూడాలి ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మిరాయ్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మిరాయ్ మూవీ ట్రైలర్ని ఈ వినాయక చవితికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మిరాయ్ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మిరాయ్ మూవీతో తేజ సజ్జ గారికి, మంచు మనోజ్ గారికి, ఇంకా రితికా నాయక్ గారికి ఈ మిరాయ్ మూవీతో ఒక మంచి హిట్ వీళ్ళకి వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు ఈ మిరాయ్ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మిరాయ్ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. అయితే ఈ మిరాయ్ మూవీలో తేజ సజ్జ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే తేజ సజ్జ గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ మంచి హిట్ అయింది. అయితే తేజ సజ్జ గారు ఈ హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మిరాయ్ మూవీలో తేజ సజ్జ గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ మూవీ తేజ సజ్జ గారికి ఒక మంచి హిట్ ఇస్తుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి తేజ సజ్జ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అలానే ఈ మిరాయ్ మూవీలో మంచు మనోజ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మంచు మనోజ్ గారు ఈ మిరాయ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భైరవం. అయితే ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యాక మంచు మనోజ్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మిరాయ్ మూవీలో మంచు మనోజ్ గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ మిరాయ్ మూవీతో మంచు మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ హిట్ ఇస్తుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి మంచు మనోజ్ గారికి ఈ మిరాయ్ మూవీతో కూడా తనకి ఒక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.